ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రాయల్స్. నేను మీ ఉమాసుని. 3 డేస్లో అయితే మేము 3 టెంపుల్స్ చుట్టేసామండి. రోజు ఒక టెంపుల్ తిరిగాము. అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఫస్ట్ అయితే తిరుమలకి వచ్చేసాము. మేమైతే ఫస్ట్ టైం అండి పిల్లలు లేకుండా వెళ్ళడము. పిల్లల బర్త్డే రోజు అనమాట. వాళ్ళకి విష్ చేసేసి రిటర్న్ వచ్చి మళ్ళీ లగేజ్ తీసుకొని తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. తిరుమలకి బస్సులో అయితే వెళ్ళాము. ట్రైన్లో వచ్చాము కడప నుంచి తిరుపతి. తిరుమలకి అయితే బస్సులో వెళ్తున్నాము. క్లైమేట్ అయితే చాలా బాగుందండి. చూడండి పచ్చగా ఎంత బాగుందో కదా. మేమైతే ఫస్ట్ టైం పిల్లలు లేకుండా తిరుమలకి వెళ్ళాము. అలాగే మా ట్రిప్ కూడా ఫస్ట్ టైం అండి పిల్లలు లేకుండా. మళ్ళీ పిల్లలకి హాలిడేస్ ఇస్తారు కదా దసరాకి, అప్పుడు మళ్ళీ పిల్లలతో ప్లాన్ చేసుకున్నాము. తిరుమలలో అయితే దర్శనం చాలా బాగా జరిగిందండి. ఎప్పుడు విఐపి లెటర్ తీసుకొని వెళ్ళే వాళ్ళము, కానీ ఫస్ట్ టైం మేము 300 రూపీస్ బుక్ చేసుకొని వెళ్తున్నాము అనమాట. విఐపి టికెట్స్ కంటే ఈ 300 రూపీస్ టికెట్సే బెటర్ అనిపించిందండి. ఎందుకంటే విఐపి టికెట్ అయితే ముందే 1 డే బిఫోర్ వచ్చి లెటర్ సబ్మిట్ చేయడము అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా. కానీ 300 రూపీస్ అయితే మనకి దర్శనం ఎప్పుడు ఉంటుందో అప్పుడు బయలుదేరి రావడము, ఫ్రెష్ అవ్వడము, వెళ్ళిపోవడమే అనమాట. దర్శనం అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్న్ అవుతున్నాము తిరుమల నుంచి. మా ఆడపడుచు వాళ్ళు ముందే వెళ్ళున్నారనమాట తిరుపతికి. వాళ్ళది మార్నింగ్ దర్శనం, మాది నైట్ దర్శనం అనమాట. సో దర్శనం అయిపోయింది. ఫ్రెష్ అయ్యి మళ్ళీ మేము తిరుత్తనికి అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట. సో జస్ట్ అలా గుర్తుంటాయని పిక్స్ తీసుకున్నాము. తిరుత్తనికి అయితే స్టార్ట్ అయిపోయాము. బస్సులో తిరుత్తనికి వచ్చేసి ఫైనల్గా తిరుత్తనికి అయితే రీచ్ అయిపోయామండి. తిరుత్తని దిగి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. బట్ మాకు బస్సు అప్పుడు వెయిట్ చేసే టైం లేక మేమైతే ఆటోలో వచ్చేసామన్నమాట. ఈ కొండపైన ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అక్కడి నుంచి అక్కడికి 10 to 15 మినిట్స్ పడుతుంది. తిరుత్తని నుంచి టెంపుల్కి అయితే సుబ్రహ్మణ్య స్వామి అభిషేకానికి అయితే మేము వెళ్ళామన్నమాట. అనుకోకుండా దర్శనం అనుకున్నాం కానీ అభిషేకం అనుకోలేదు. కానీ మాకు అభిషేకం అయితే చూసేసాము. సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాన్ని అయితే చూసాము. చాలా బాగా జరిగిందండి. తిరుత్తని అనేది చాలా వరకు తెలియదు అనమాట. ఎందుకంటే తమిళనాడు వాళ్ళు ఎక్కువ వస్తారు అంతే, మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ వెళ్ళారంట. కానీ ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ దొరుకుతాయండి, చాలా బాగుంటాయి. ఆ పూలు కూడా చాలా చిక్కగా అల్లుతారండి, వాళ్ళు డిఫరెంట్గా అల్లుతారు. ఇది అభిషేకం టైంలో మేము జస్ట్ అలా ఒక పిక్ తీసామన్నమాట. ఇక్కడ ప్రసాదం తీసుకున్నాము. ప్రసాదం పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కావిడి అనమాట, నా బ్యాక్ సైడ్ ఉండేది అది మాకు కూడా ఉందండి. మేము మా పిల్లలు పుట్టినెంట్రుకలకైతే కావిడి ఎత్తాము. అది ఉన్నవాళ్ళు మాత్రమే ఎత్తుతారంట కావిడి అనేది. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. దర్శనం అయిపోయింది. ఇప్పుడు తిరువన్నమలై అరుణాచలం అయితే వెళ్తున్నాము. గురు పౌర్ణమి రోజు అండి. అరుణాచలంలో అయితే గురు పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేశాము. చాలామంది జనాలు వచ్చారండి. కార్తీక పౌర్ణమికి అలాగే గురు పౌర్ణమికి చాలా ఎక్కువ, అంటే చాలా ఎక్కువ జనాలు ఉంటారంట. ప్రతి పౌర్ణమికి కూడా ఉంటారు, కాకపోతే అప్పుడు చాలా ఎక్కువ ఉంటారంట. యాక్చువల్గా 4 అవర్స్ పట్టే ప్రదక్షిణ మాకైతే 6 to 7 అవర్స్ పట్టిందండి. నైట్ 12కి అయితే స్టార్ట్ చేసాము. మార్నింగ్ 6-6:30కి ఏమో అయిపోయింది. ఇలా బోర్డ్స్ ఉంటాయన్నమాట, మనం ఎక్కడున్నామో అని తెలుసుకోవచ్చు. 8 లింగాలు అయితే ఉన్నాయండి. నేనైతే క్లియర్గా వీడియో తీయలేకపోయాను. మోక్ష మార్గం అన్నా వెళ్ళాలనుకున్నాము, కాకపోతే జనాలు చాలా ఎక్కువ ఉండడం వల్ల టైం పడుతుంది అనేసి వెళ్ళలేదన్నమాట. కాకపోతే గిరి ప్రదక్షిణ అయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళామండి. దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం అయిన తర్వాత ఇంకా రిటర్న్ అవ్వాలన్నమాట. తిరుత్తని నుంచి తిరుపతికి బస్సులో వచ్చాము. తిరుపతి నుంచి ట్రైన్కి అయితే టికెట్ బుక్ చేసుకున్నాము. సో త్వరగా స్టార్ట్ అయిపోవాలన్నమాట. ట్రైన్ టైంకి తిరుపతి రీచ్ అవ్వాలి. థ్యాంక్స్.